హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పీజీటీకి సంబంధించిన సిలబస్ని అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు విడుదల చేసిన సిలబస్ అండి ఇది. విద్యాశాఖ విడుదల చేసింది, మన వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ స్టడీస్ పీజీటీ సిలబస్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి కరెంట్ అఫైర్స్, సోషల్, కంటెంట్, సైకాలజీ వస్తాయో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. ఈ వీడియోలో ఇప్పటివరకు మా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు చాలా సంతోషం అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే మీరు వాచ్ చేయండి. ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అనేది అయితే చూద్దాము. ఈ ఎగ్జామ్ అనేది మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి. పీజీటీ రాసే వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఒక బిట్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. ఆ 100 మార్క్స్కి మీరు క్వాలిఫై అయితేనే ఈ సోషల్ స్టడీస్ పీజీటీ పేపర్ని కరెక్షన్ అయితే చేస్తారు. మీరు ఆ సోషల్ స్టడీస్ ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 100 మార్క్స్ కండక్ట్ చేసినప్పుడు ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 60% మార్క్స్ అయితే రావాలి. 100కి 60 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 50% మార్క్స్ అయితే వస్తే సరిపోతుందండి. అలా 60% వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే నెక్స్ట్ సెకండ్ పేపర్ని వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు. రాకపోతే పేపర్ని అయితే కరెక్షన్ చేయరండి, మీరు రాసి వేస్ట్ అయిపోతుంది. అందుకనే మీరు ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయ్యడానికి ట్రై అయితే చేయండి. దాంట్లో కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఏమీ ఉండదండి. మెయిన్ గ్రామర్ అవే ఉంటాయి. గ్రామర్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించినవి అయితే ఉంటాయి. మీరేం భయపడాల్సిన అయితే పని లేదు. దానికి మీరు చదువుకోండి, కంపల్సరీగా అయితే క్వాలిఫై అయితే అవుతారు. ఒక పేరా ఇస్తారు, కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ప్లస్ టెన్సెస్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇట్లాంటివి అన్నీ అయితే కలిపి మనకి 100 బిట్స్ అయితే ఇస్తారు. 100 బిట్స్లో మీరు 60 మార్క్స్ అయితే ఓసీ వాళ్ళకి రావాలి. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఇద్దరికి 60 మార్క్స్ రావాలండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 50 మార్క్స్ అయితే రావాలి. ఇదైతే గమనించండి. అవి క్వాలిఫై అయిన తర్వాత పేపర్ డ్యూరేషన్ కూడా చూడండి. 1 అవర్ 30 మినిట్సే ఉంటుంది ఫస్ట్ పేపర్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ సెకండ్ పేపరు పీజీటీ పేపరు మొత్తము మనకి 3 అవర్స్ అయితే ఉంటుంది. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ పేపరు ప్లస్ ఫస్ట్ పేపర్లో ఒక బిట్కి ఒక మార్కే ఉంటుంది. ఈ పీజీటీ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ పేపర్లో ఒక బిట్కి 2 మార్కులు అయితే ఉంటాయి. ఫస్ట్ దాంట్లోనేమో ఒక బిట్కి ఒక మార్కు, దీంట్లోనేమో ఈ ఫస్ట్ పేపర్ 1.5 అవర్ ఉంటుంది. సెకండ్ పేపర్ 3 అవర్స్ అయితే మనకి టైం డ్యూరేషన్ అయితే ఉంటుందండి. ఇదైతే మీరు ఈ పాయింట్స్ అయితే మెయిన్లీ మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఈ సిలబస్ మనకి స్కూల్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి, ఇంటర్ నుంచి డిగ్రీ, సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మనకి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మీరు గుర్తుపెట్టుకుని ఆ బుక్స్లో ఉన్న టాపిక్స్ దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ మీరు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏమేమి సిలబస్ ఉందో ఇప్పుడైతే చూసేద్దాం రండి. జీకే కరెంట్ అఫైర్స్ అయితే 10 మార్క్స్కి వస్తుందండి. దీంట్లో మనకి 20 బిట్స్ అయితే మనకు ఉంటాయి. విద్యలో దృక్కోణాలు కూడా 20 బిట్స్, 10 మార్క్స్ అంటే బిట్కి హాఫ్ మార్కే ఉంటుందండి. ఎడ్యుకేషన్ సైకాలజీ 10 మార్క్స్, దీంట్లో కూడా ఇది కూడా 20 బిట్స్ అయితే ఉంటాయి. కంటెంట్ చూడండి 50 మార్క్స్ అంటే మీకు ఇక్కడ ఎంత వస్తుంది, 100 బిట్స్ అయితే కంటెంట్ నుంచి వస్తున్నాయండి. మిగతా మనకి స్కూల్ అసిస్టెంట్లోనేమో 80 బిట్స్ అయితే వస్తాయి, దీంట్లో 100 బిట్స్ అయితే వస్తున్నాయి. ఈ సైకాలజీ నుంచి అయితే మనకి 20 బిట్స్, యాజ్ యూజువల్గానే 20 బిట్స్ అయితే మనకి ఉన్నాయి. 20 అంటే 40 బిట్స్ అయితే మనకు వస్తాయి. 20 మార్క్స్, ఒక బిట్కి హాఫ్ మార్క్ అండి. మొత్తము 200 బిట్స్కి మనకి 100 మార్క్స్ అయితే వస్తుంది. దీనికి ఈ పీజీటీకి మనకి టెట్ క్వాలిఫై అవ్వాల్సిన పని లేదు. టెట్ క్వాలిఫికేషన్ అయితే ఉండదండి. ఇది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా ఈ పీజీటీకి మీరు అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, పీజీ అయితే మీ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే పీజీ ఉండాలి, బీఈడీ అయితే ఉండాలండి. మీకు 40% మార్క్స్ అయితే తగ్గించడం అయితే మనకు జరిగింది కదా. ఇప్పుడు హ్యాపీగా అందరైతే అప్లై అయితే చేసుకొని రాసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి 50% ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40%కి అయితే తగ్గించడం జరిగింది. అదైతే
మీరు ఇంక 40% ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడైతే అప్లై చేసుకోండి నిరభ్యంతరంగా. ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఇవి ఇవన్నీ మనకి స్కూల్ అసిస్టెంట్‌కి ఉన్న సిలబసే ఉందండి. విద్యలో దృక్కోణాలు అనేటివి. ఇవి కూడా మనకి 6 చాప్టర్స్ అయితే ఉన్నాయి. విద్యలో దృక్కోణాలు 6 చాప్టర్స్ ఉన్నాయి. మీరు ప్రతి టాపిక్ నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయి. మీరు చూసుకొని ఇవన్నీ నిదానంగా అయితే నేను ఒక్కొక్క 2 మినిట్స్ అయితే దీన్ని స్టాప్ చేస్తాను. ఇవన్నీ నేనైతే చదివిన హార్టాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్, వుడ్వర్త్, ఈశ్వరీబాయి పటేల్, ఎన్ఈపి 1986 ఇవైతే మీరు బాగా చూసుకోండి. పీఓఏ 1992 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యాయ సాధికారత ప్లస్ రిజిస్టర్స్ ఇవన్నీ రిజిస్టర్స్ చూసుకోండి. జనాభా విద్య, కౌమార విద్య ఇవన్నీ మీరు బాగా అయితే చదవండి. మీరు ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ కూడా చదివి ఉంటారు కాబట్టి ఇది పెద్ద కష్టమేమి అనిపించదు. కొంచెం సబ్జెక్టులు కొంచెం ఎక్కువగా ఉంటుంది సబ్జెక్టు. అదొకటైతే చూసుకుంటే అయిపోతుంది. సైకాలజీనేమో దీంట్లో ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ చాప్టర్స్ అయితే సైకాలజీ నుంచి మీరైతే ఇక్కడ ఎక్కువ అయితే ఉన్నాయి. చూడండి సైకాలజీ కూడా మనకి ఎడ్యుకేషన్ సైకాలజీ 10 మార్క్స్ అంటే మనకి 20 బిట్స్ అయితే వస్తాయండి. చాప్టర్స్ బాగానే చాలా ఉన్నాయండి దీంట్లో. అభివృద్ధి యొక్క కొలతలు మరియు పరస్పరం నైతికత, సామాజిక నైతిక, భాషా బాల్యం ఇవన్నీ తెలివితేటల గురించి, సర్దుబాట్లు, ప్రవర్తనా సమస్యలు, మానసిక ఆరోగ్యము, రక్షణాంతరం, లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అర్థం చేసుకోవడము. చూడండి మెల్లగా మీరు ఇవన్నీ అయితే నోట్ చేసుకొని ఇవైతే ప్రాక్టీస్ అయితే బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మా ఛానల్లో అయితే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయండి. మీకు ఎలాంటి బిట్స్ కావాలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీదికిన సోషల్ సబ్జెక్ట్ అయితే మాది సోషల్ సబ్జెక్ట్ అని ఒక కామెంట్ అయితే చేయండి. సోషల్ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారనేది నాకు తెలుస్తుంది. తెలుగు సబ్జెక్ట్ మీది ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానండి లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా చాలా మందికి అయితే ముందుకెళ్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పాపం ఇంగ్లీష్ మీడియం మీద చదివిన వాళ్ళు ఉంటే గిన తెలుగులో సిలబస్ కోసం కావాలంటే గిన ఈ ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. చూడండి నేను ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన సోషల్ స్టడీస్ కూడా నేను ఇలానే ట్రాన్స్లేషన్ చేసి అయితే పెట్టానండి. బయాలజీ కూడా పెట్టాను. ఎస్జిటి సిలబస్ కూడా పెట్టాను. ఎవరికైనా కావాలంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు కావాలన్నా డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకొని ఎగ్జామ్స్ అయితే మంచిగా రాయండి. మీరు మంచిగా రాయాలి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ ఏవున్నా గానీ అవైతే మేము కామెంట్‌కి అయితే ఆన్సర్స్ అయితే ఇస్తామండి. చూడండి ఇక్కడ సిలబస్లో మనకి 6th నుంచి 3 ఇయర్స్ డిగ్రీ వరకు సిలబస్ అయితే కంటెంట్లో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. టీజీటీ వాళ్ళకి కూడా అండి హాఫ్ ఆఫ్ మార్క్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా క్వాలిటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 60 మార్క్స్ అయితే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 50 మార్క్స్ అయితే రావాలి. ఫస్ట్ ఓసీ వాళ్ళకి 60, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 50 రావాలి. అది క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్ కరెక్షన్ అయితే చేస్తారు. అక్కడ మనం టీజీటీ రాయాలి అంటే టెట్ ఉండాలండి. టెట్ కూడా మనకి సెకండ్ పేపర్ అయితే ఉండాలి. మీరు టీజీటీకి బీఈడి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. టెట్ పర్సంటేజ్ 20% అయితే మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా క్వశ్చన్ పేపర్లో మనకి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 1.5 అవర్ ఉంటుంది టైం డ్యూరేషన్. సెకండ్ది 2.5 అవర్స్ అయితే ఉంటుందండి అక్కడ డ్యూరేషన్. ఇక్కడ పీజీటీకి మాత్రం 3 అవర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి 200 బిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి, అక్కడ మనకి 180 బిట్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి మనకి 1.5 అవర్ ఇచ్చారు. ఇక్కడ 3 అవర్స్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకి 100 బిట్స్ అయితే ఉంటున్నాయి కదా, ఇక్కడ 200 బిట్స్ ఉంటున్నాయి కాబట్టి 100 మార్క్స్‌కి 200 బిట్స్ కాబట్టి మనకి 30 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ అయితే చేయడం జరిగింది. పీజీటీ 3 అవర్స్ ఉంటుంది సెకండ్ పేపరు. చూడండి ఉత్పత్తి మరియు జీవనోపాధి మీకు ఇవన్నీ దాంట్లో ఉన్నదండి. టీజీటీలో కూడా ఇదే సిలబస్ ఉంది. చూడండి ప్రతి ఒక్కరైతే వీడియోస్ని అయితే యూజ్ చేసుకోండి. మీకు బిట్స్ ఎలాంటి బిట్స్ కావాలనేది కూడా మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీ సబ్జెక్టు మీరు సోషల్ అని తెలిస్తే నేను సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే ఎక్కువ మంది సోషల్ వాళ్ళు చూస్తున్నారంటే సోషల్ సబ్జెక్టు, తెలుగు వాళ్ళు చూస్తున్నారంటే తెలుగు సబ్జెక్ట్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఛానల్లో మెయిన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే మారని సిలబస్ నుంచే నేను
కొత్త బుక్స్ నుంచి వచ్చిన సిలబసే పెడతానండి. క్వెషన్ పేపర్స్ కూడా నేను అవే అప్లోడ్ చేస్తాను. జెన్యూన్ కంటెంటే వస్తుంది మా ఛానల్లో. మీరైతే అది గమనించండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సామాజిక సంస్థలు మరియు అసమానతలు, న్యాయమూర్తులు విచారణ, ఏం చూడండి ఇక్కడ చట్టాల గురించి, ఇది సివిక్స్కి సంబంధించింది, మతము మరియు సమాజము. మీరు ఇవన్నీ టెక్స్ట్ బుక్స్లోనే అండర్లైన్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే టైం లేదు కదండి, అందుకని మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మీరైతే ఇప్పుడైతే అండర్లైన్ అయితే చేసుకోండి. ఈ సిలబస్ మనకి చాలా రోజుల నుంచి అయితే పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో అప్పుడు చూడని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందండి. నవంబర్లోనే మనకు పెట్టారు అదే సిలబస్. ఇది యాజ్ అండ్ ఈజ్గా ఉంది. మీరు అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే పర్వాలేదు, చేసుకోకపోతే గిన ఇప్పుడైతే చేశాను. నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి పెడుతున్నా కాబట్టి మీరు క్లియర్గా వీటినైతే అండర్లైన్ అయితే చేసుకోండి. ఇంగ్లీష్లో కావాలంటే కూడా ఇంగ్లీష్లో ఎవరైనా కామెంట్ చేస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళు అది కూడా నేను సిలబస్ అయితే డౌన్లోడ్ అయితే నేను చేస్తానండి. మీరు ఇప్పటివరకు చూసారు కదండి, ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తే మీకు కొత్త వీడియోస్, ఇప్పుడు డిఎస్సి అయిపోయేంత వరకు మీరు బాగా చూస్తారు కాబట్టి డిఎస్సి అయిపోయేంత వరకైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక వీడియో మిస్ అయినా కానీ ఈ ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ అయితే ఎత్తుక్కోవాల్సి అయితే వస్తుంది. అందుకనే మీరు ఏ రోజు పెట్టిన వీడియోని ఆ రోజు చూస్తే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. నేను ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బిట్స్ కూడా సైకాలజీ బిట్స్, పిఐఈ బిట్స్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో కూడా కొన్ని పెట్టానండి. అవి కూడా మీరు చూసుకోండి. ప్లేలిస్ట్లో సోషల్ స్టడీస్ సంబంధించిన సిలబస్ అయితే అప్లోడ్ చేశాను. ఇవన్నీ నేనైతే చాలా సిలబస్ ఉంది కదా, ఇవన్నీ చదవలేనండి నేను ఇప్పుడు. టైం అయితే ఎక్కువైపోతుంది కదా, మీకు కూడా టైం లేదు. ఇవన్నీ అయితే మీరు కూడా అండర్లైన్ అయితే చేసుకోండి. మనకి దగ్గరికి వచ్చేస్తుంది. అందరూ శ్రద్ధగా అయితే చదవండి. మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇదే మీకు లాస్ట్ డిఎస్సి అవ్వాలి. అందరూ క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్తో అయితే జాబ్ అయితే సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు, మీకు వచ్చిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలుగుతారు. అందుకనే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎకనామిక్స్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఎకనామిక్స్ సిలబస్ చూడండి. ఇక్కడ పొలిటికల్ సైన్స్ సిలబస్ మీరు స్కిప్ చేసుకుంటూ మధ్యలో మీరు ఇవి పెట్టుకొని అయితే నోట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని, సబ్జెక్ట్ని, సిలబస్ని షేర్ చేయండి. సైకాలజీ బిట్స్, మీరు బిట్స్ అయితే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అయితే రాయగలుగుతారండి ఎగ్జామ్లో. మీరు ప్రతిరోజు బిట్ పేపర్ అయితే ఒకటి చెయ్యండి. నేను 30 బిట్స్ అయితే పెడుతున్నాను. ఆ 30 బిట్స్ అయితే మీరు చెయ్యండి. చేస్తే మీరు దాంట్లో ఏ చాప్టర్లో బిట్లు అయితే చేయలేకపోతున్నారో అనేది మీకు తెలుస్తుంది. ఆ బిట్స్ని మీరు, ఆ చాప్టర్స్ని మీరైతే ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని మీరు ప్రతిరోజు అయితే బిట్స్ అయితే మీరు చెయ్యండి. సైకాలజీ అయినా సోషల్ అయినా, ఈవెన్ నా ఛానల్ అనే కాదండి, మీకు కనపడిన వేరే ఛానల్లో అయినా సరే మీరు సబ్జెక్టు ఒకటి పేపరు, మార్నింగ్ సబ్జెక్ట్ పెట్టుకోండి, ఈవినింగ్ సైకాలజీ పిఐఈ పెట్టుకోండి, మధ్యలో కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. అలాగా మీరు టైం డివైడ్ చేసుకొని మీరు అలాగ పెట్టుకొని రోజైతే క్వశ్చన్ పేపర్స్ అయితే చెయ్యండి. క్వశ్చన్ పేపర్ చేయడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందండి. ఎగ్జామ్లో ఈజీగా అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. టెన్షన్ పడకుండా ఉంటారు. ఎగ్జామ్స్లో మీకు ఇక్కడ మార్క్స్ని బట్టి అక్కడ మీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఈ పేపర్స్ చేయడం వల్లనే మీకు తెలుస్తుంది. ఈ సిలబస్ని అయితే నోట్ చేసుకొని అందరైతే మంచిగా రాయండి ఎగ్జామ్స్, డిఎస్సి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని. ఎంతోమంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్. ఇంక అందరూ హ్యాపీగా ఉండి ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా అప్లై చేసేసుకోండి. తొందరగా అప్లై చేసుకుంటే మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా దగ్గర పడతాయి. అప్లై చేసేసుకొని తొందరగా మీరు చదవడం అయితే స్టార్ట్ చేయండి.
ఇంకా తెలుగు సిలబస్ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. టీజీటీ సిలబస్, పీజీటీ సిలబస్ కూడా నేను తెలుగు సబ్జెక్ట్‌ది అప్లోడ్ అయితే చేస్తాను. మిగతా వేరే సబ్జెక్ట్స్ ఏవన్నా ఉన్నా గానీ మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను అవి కూడా అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. బిట్స్ చేస్తున్నారు గానీ, ఎవరైతే కామెంట్‌లో మీరు ఆన్సర్స్ ఎన్ని చేస్తున్నారనేది ఎవరైతే కామెంట్ పెట్టట్లేదండి. మీరు 30 మినిట్స్‌లో ఎన్ని బిట్స్ చేయగలిగారు? ఎంత టైంలో మీరు చేయగలిగారు? అనేది కూడా పెడితే మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చదువుతారు గదండీ! వాళ్ళు కూడా మేము ఇంత టైంలో చేయగలిగాము. మీకంటే ఫాస్ట్‌గా చేయగలిగారా? మీకంటే స్లోగా చేయగలిగారా? ఎన్ని మినిట్స్‌లో చేశారు? అనేది మీకు మీకు కాంపిటీషన్ అయితే తెలుస్తది. అందుకని నేను చెప్తున్నాను. అందుకనే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చెయ్యండి. మీరు అన్ని వీడియో మొత్తం చూసిన తర్వాత 30 బిట్స్‌కి మీరు ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేది కామెంట్ చేయండి. మీరు ఎంత టైంలో చేయగలిగారు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా కామెంట్ అయితే చేస్తారు. వాళ్ళు ఎంత ఎంత టైంలో చేశారనేది మీరు చూసుకోవచ్చు. అందుకనే చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు రేపు కాంపిటీషన్ మీకు ఎలా ఉంది అనేది కూడా తెలుస్తది. మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మీ డిస్ట్రిక్ట్ కూడా కామెంట్ చేయండి. నేను ఏదైనా మీరు కామెంట్‌లో మీరు ఏదైనా డౌట్ ఉంటే గిన నెక్స్ట్ వీడియోలో నేను దాన్నైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కామెంట్‌కి సంబంధించి ఏవన్నా ఏజ్‌కి సంబంధించిన, ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించిన వీటన్నిటి గురించయితే ఫస్ట్ అయితే అంతే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేస్తాను. మరొక వీడియోలో అయితే కలుసుకుందాము. ఆల్ ద బెస్ట్ అండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో కూడా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి సిలబస్‌ని అయితే నోట్ చేసుకుంటారు కదండీ! థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్ డిఎస్సి రాసే అభ్యర్థులందరికీ.